మొత్తం కొనసాగుతున్నటువంటిది దానికి సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అసలు జగన్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నన్ను తిరుమలకి వెళ్ళనివ్వలేదు అనేది మేము ఎక్కడా బైండ్ ఓవర్ చేయలేదు, ఎందుకు జగన్ వెళ్ళలేదు, అతను కావాలని ఇష్టం లేక వెళ్ళలేదని చెప్తున్నారు అనిత. ముందా ఆవిడ మొన్న వెళ్ళినట్టు ఆవిడ డిక్లరేషన్ ఇచ్చింది. ఆవిడ మొన్న తిరుపతి వెళ్ళింది కదా. ఆవిడ నాకు తెలిసి ఒకసారి చెక్ చేయమనండి. ఆవిడ ఇచ్చుంటే మేము కూడా ఇస్తాం. ఎందుకు నేను హిందూని, నేను హిందూనే, నేను క్రైస్తవురాలు కాదని చెప్తాను. 2014 నుంచి 19 మధ్యలో ఇదే హోంమంత్రి గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆగిపోయింది చెప్పనండి. ఆవిడ నేను నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నా చేతిలో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుంది అని ఆవిడ చెప్పింది కదా. తప్పు అందులో ఎక్కడ తప్పు పడట్లేదు. చాలా పాపం అలాగని చేస్తే. ఎందుకంటే ఎవరి మతం, ఎవరి కులం, ఎవరి ఇది వాళ్ళకి ఉంటుంది. ఎవరి నమ్మకాలు ఉన్నంత మాత్రం ఆవిడ బైబిల్ చదువుతానన్న మాత్రాన, ఆవిడ క్రిస్టియన్ అంత మాత్రాన తిరుపతి రాకూడదని మేము ఎప్పుడు అనలేదే. నాకు తెలిసి ఆవిడ మంత్రి అయిన తర్వాత వెళ్ళారు కదా తిరుపతి. డిక్లరేషన్ ఆవిడ ఇచ్చుంటే నేను అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ ఎట్లాంటి పోలీసుల నుంచి ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి కావాలని అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లియర్గా చూపించారు. మా మాజీ శాసనసభ్యులకు కానీ, మా శాసనసభ్యులకు కానీ, మా నాయకులకు కానీ, అంటే తిరుపతి వెళ్ళడానికి ప్రతి ఒక్కరి పర్మిషన్ తీసుకోవాలా? తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి రోజుకి 80,000 మంది భక్తులు వస్తారు. 80,000 మందిలో మా వాళ్ళు కూడా అందరితో పాటు ఉంటారు. ఎందుకు వెళ్ళొద్దని అంటున్నారు? ఎందుకు కారణం ఏంటి? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారనేటువంటిది మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళలేదనంటే వాళ్ళు రాజకీయం చేస్తారని వెళ్ళడం మానేశారు. కానీ ఈ రోజు కాకపోతే రేపు వెళ్తారు, రేపు కాకపోతే ఇంకో రోజు పెట్టుకొని వెళ్తాం. వెళ్ళేటువంటి దాంట్లో సందేహం లేదు. వెళ్తే ఆపేటువంటి శక్తి కానీ హక్కు కానీ ఆవిడకి లేదు. అంటే బ్రహ్మోత్సవాల గురించి సిట్టు విచారణ జరుగుతుంది కాబట్టి భద్రత పెంచాను తప్ప వేరే ఏం లేదు. వీళ్ళు కావాలని వైసీపీ రాద్ధాంతం చేస్తున్నారు హోంమంత్రి అంటే. మంత్రులు ఏం మాట్లాడారో, వాళ్ళు ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ ఏం మాట్లాడారో తీయండి. వాళ్ళ పార్టీ అఫీషియల్ స్పోక్స్మెన్స్ ఏం మాట్లాడారో చేయండి. అక్కడ ఏ రకంగా బోర్డులు తగిలించారో చూడండి మీరు. సో ఇవన్నీ వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఆయన్ని మీద నెట్టాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయడానికి వస్తున్నారని చెప్పి చూపించాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ జరుగుతుందో అక్కడ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మానేశారు. వీళ్ళేదో డిక్లరేషన్ అడిగారనో, లేదా వీళ్ళు క్వశ్చన్ చేశారనో, నోటీసులు ఇచ్చారనో అయిపోలా. కానీ జగన్ డిక్లరేషన్ ఇచ్చొస్తే తల్లికి చెల్లికి పట్టిన గతే పడుతుందనే భయంతోనే మానేశాడని హోంమంత్రి అంటారు. సరే, ఆవిడ మాట్లాడితే నేను ఎవరు మాట్లాడిన ప్రతిదానికి నేను మాట్లాడలేను. ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ముందు ఆవిడ మొన్న వెళ్ళిన దానికి ఒకదానికి సంబంధం ఎక్కువ నేనేం అడగను. మొన్న వారు తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళారు. వారు డిక్లరేషన్ ఇచ్చారేమో, ఒకవేళ పేపర్ ఉంటే నాకు పంపించమనండి, లేకపోతే మీకన్నా చూపించమనండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను. మానవత్వం గురించి జగన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చెల్లిని బయటకు వదిలేశారు. ముందు ఆయనకు ఉందా లేదా, వాళ్ళ చెల్లి ఎందుకు విమర్శలు చేస్తుందా అనేది హోంమంత్రి చేస్తున్నట్టు విమర్శ. చంద్రబాబు నాయుడు తమ్ముడిని ఎక్కడ చైన్లతో కట్టేసారు చూపించమనండి ఒకసారి. చంద్రబాబు నాయుడు తమ్ముడు రామూర్తి నాయుడు గారిని ఎక్కడ చైన్లతో కట్టేసారు చూపించమనండి. చివరికి తల్లి తండ్రి చనిపోతే నువ్వు తలకొరు కూడా పెట్టకుండా వచ్చేసావు నువ్వు. అందుకని చెప్పాను కదా ఇందాక మాట్లాడినప్పుడు, తల్లిదండ్రులు అంటే నీకు దయ లేదు, దేవుడు అంటే భయం లేదు, ప్రజలంటే నమ్మకం లేదు, మావంటే విశ్వాసం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం చేస్తున్నారండి ఈ దీక్ష అనేది? ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తున్నారు? హిందువులందరినీ కూడా బయటికి రండి, రోడ్ల మీదకి వెళ్ళండి చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుల కోసం చేస్తున్నాడు. మరి ఆయన ఓట్లు వేయమని చెప్పి అడిగినప్పుడు మరి ఆయన చేసినటువంటి తప్పులకి ఈయన బాధ్యత పడాలి కదా. మరి 4 నెలలు ఈయన ఏది నిలబెట్టుకోకుండా, ఏ హామీని నెరవేర్చకుండా చేసినప్పుడు మరి తప్పకుండా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి కదా. సో అందుకు చేస్తున్నట్టుగా నేనైతే అర్థం చేసుకోవాలి. ఫైనల్గా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాదాపు 4,000 మందికి పాసలు లేవు, కాంట్రాక్ట్ కార్మికులంతా బయటకు వెళ్ళంటున్నారు. ఓ పక్క నుంచి ప్రైవేటీకరణ లేదని చెప్తూనే ఈ వ్యవహారం నడుస్తుంది. ఏం చెప్తారు దీని మీద? ఓ పక్క నుంచి గాజువాక ఎమ్మెల్యే కూడా నేను నా పదవికి రాజీనామా కూడా చేస్తాను అవసరం అయితే అంటున్నాడు. దయచేసి నేను కోరుతున్నా, ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎంపీ గారిని కోరుతున్నా, దయచేసి రాజీనామా చేయొద్దు. రాజీనామా వల్ల జరిగేదేం లేదు. నేను కోరేది ఏంటంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ దయతో ఉంది. అక్కడ వీరు ఇచ్చినటువంటి 16 మంది ఎంపీలు, జనసేన ఇచ్చినటువంటి 2 ఎంపీలు, మొత్తం 18 మంది ఎంపీలు దయతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. వీళ్ళు రాజీనామా చేస్తే ఒరిగేదేమో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ రావడం వల్ల ఖర్చు తప్పితే ఉండదు. వీరు చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాలన్నటువంటి ఆలోచన ఉంటే ఆయన చెప్పాల్సింది, నువ్వు కానీ సరే ప్రధానమంత్రి గారు మీరు కానీ ప్రైవేటైజ్ చేస్తే నేను విత్డ్రా చేసుకుంటాను, మీకు సపోర్టు, మీ ప్రభుత్వం కూలిపోద్ది, మీరు ప్రైవేటైజ్ చేయొద్దు అని చెప్తే అవుతుంది తప్ప వీళ్ళు రాజీనామాలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలి, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి, ఎలక్షన్ కమిషన్కి ఖర్చు, లీడర్స్కి ఖర్చు, పోటీ చేసినోడికి ఖర్చు, అందరికీ ఖర్చు అనేటువంటిది అందరికీ తెలుసు.
సో ఇందులో రాజీనామాల వల్ల ఏ లాభం ఏ ఉపయోగం లేదు. వీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తే తప్ప ఇది ఆగదు అన్నటువంటిది మా తాలూకు ఉద్దేశం. దానికోసం ప్రయత్నం చేయాలి. అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నది అటు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తున్నారని హోంమంత్రి చేసినటువంటి ఈ విమర్శలకు సంబంధించి అసలు ముందు రాష్ట్ర హోంమంత్రి ఏ విధమైనటువంటి డిక్లరేషన్ ఇచ్చి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు ముందు అది తేల్చాలి. ఆవిడ 2014-19 మధ్యలో నేను క్రైస్తవురాలని, నా దగ్గర బైబిల్ ఉంటుందని చెప్పినటువంటి హోంమంత్రి ఇప్పుడు ఏ విధంగా అడుగుతుంది? స్వామివారిని దర్శించుకోవడానికి డిక్లరేషన్లతో పనే లేదు, వేటికి సంబంధం లేదనేది ఇక్కడైతే ఖచ్చితంగా స్పష్టంగా ఉంది. ప్రతిరోజు 80,000 మంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకుంటారు. అందరూ కూడా ఇచ్చుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా అటు ప్రధానమంత్రికి ఒక అల్టిమేటం ఇవ్వాలి. రాజీనామాలు కాదు, మేము విత్డ్రా చేసుకుంటామని అల్టిమేటం ఇస్తే స్టీల్ ప్లాంట్ని కాపాడొచ్చని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి.